నమస్తే అండి, వెల్కమ్ టు 41 Days ఛానల్. ఈరోజు మనం స్టార్ట్ చేయబోతుంది ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో మీకు సిలబస్లో ఉన్నది ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో నోట్స్ గురించి ఏమి ఇబ్బంది పడకండి, నోట్స్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచి ప్రతి క్లాసు మీరు విన్నట్లయితే ఆల్మోస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఫుల్ మార్క్స్ తీసుకొచ్చేలాగే క్లాసెస్ చెప్తాను. సో ఏంటి మన చాప్టర్? ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి అని డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అసలు ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి అనే విషయాలు డిస్కస్ చేసుకున్నాం అనుకోండి. నన్ను ఎనీ ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ dy/dx ఈక్వల్ టు f(x, y) ఈ ఫార్మేట్లో ఉందనుకోండి. ఎనీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ dy/dx ఈజ్ ఈక్వల్ టు f(x, y) అంటే dy/dx ఉండాలి, దానికి పవర్ 1 ఉండాలి. 2 కానీ 3 కానీ ఉంటే ఫస్ట్ డిగ్రీ అలా సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ అయిపోతుంది. మనకి ఫస్ట్ డిగ్రీ ఉండాలి కాబట్టి డెఫినెట్గా ఈక్వేషన్ ఎలా ఉండాలన్నా dy/dx ఈజ్ ఈక్వల్ టు f(x, y) ఆర్ ఇలా మిస్ అయింది అనుకోండి, ఇలా ఉండొచ్చు dy/dx ఈజ్ ఈక్వల్ టు f(x ఇంటూ g)y. లేదు ఇది కూడా మిస్ అయింది అనుకోండి mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0. ఈ ఫార్మేట్లో ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమని పిలుస్తారంటే ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. సో ఈ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ మెథడ్స్. బట్ ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేయబోయే మెథడ్స్ ఏంటంటే ఒకటి వేరియబుల్ సెపరబుల్, అండ్ సెకండ్ వన్ వచ్చి ఎగ్జాక్ట్ అండ్ నాన్ ఎగ్జాక్ట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి లీనియర్ అండ్ బెర్నౌల్లీస్. ఈ 3 మోడల్స్ అంటే 3 మోడల్స్ అని కాదు, వేరియబుల్ సెపరబుల్ అనేది ఒక మోడల్, ఎగ్జాక్ట్ అండ్ నాన్ ఎగ్జాక్ట్లో నియర్లీ 5 to 6 మోడల్స్ వస్తాయి, అండ్ లీనియర్ అండ్ బెర్నౌల్లీలో 4 మోడల్స్ వస్తాయి. అంటే ఓవరాల్గా 10 మోడల్స్ డిస్కస్ చేస్తాం. ఎందుకు మన మెయిన్ థీమ్ ఎప్పుడు కూడా ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. మన చాప్టర్ నేమ్ ఏంటన్నా ఈక్వేషన్ ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ ఒక సొల్యూషన్ ఉంటుంది. బట్ ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది, దాని యొక్క సొల్యూషన్ ఎలా ఉండాలి, ఆ డెరివేటివ్ను రెడ్యూస్ చేయాలంటే తీసేయాలి. సో మన డిఫరెన్షియేషన్ అనేది పక్కన పెట్టాలి అంటే డిఫరెన్షియేషన్ పక్కన పెట్టాలంటే మనం ఏం చేయాలన్నా ఇంటిగ్రేషన్ చేయాలి. సో జనరల్గా ఇంటిగ్రేషన్ చేసేలా క్వశ్చన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందిరా dy/dx ఈజ్ ఈక్వల్ టు x² + 1 ఉందనుకోండి. ఈ dx ఆ సైడ్కి వెళ్తే ఏమవుతుందన్నా dy ఈజ్ ఈక్వల్ టు x² + 1 ఇంటూ dx. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తాను అనుకోండి, ఇంటిగ్రల్ dy ఈజ్ ఈక్వల్ టు y, ఇంటిగ్రల్ x² అంటే x³ 1 అంటే x, పక్కన కాన్స్టెంట్ c అయిపోయింది. ఇలా ఇంటిగ్రేషన్ చేయగలిగితే అయిపోయింది, దానికి అసలు మెథడ్స్ అక్కర్లేదు. నువ్వు ఇంటర్మీడియట్లో నేర్చుకుని ఇంటిగ్రేషన్ అప్లై చేయొచ్చు. బట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయి, ఎఫ్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ x, y. ఎఫ్ ఎక్స్లోనే ఉంది, వైలోనే ఉంది. సిమిలర్లీ ఇక్కడ x and y, ఇక్కడ x and y. సో ప్రతి చోట కూడా ఏమవుతుంది, ఫంక్షన్ x and yలో ఉంటుంది. నువ్వు విత్ రెస్పెక్ట్ ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేద్దాం అనుకున్నావు అనుకో y అడ్డు వస్తుంది, విత్ రెస్పెక్ట్ వైతో ఇంటిగ్రేషన్ చేద్దాం అనుకున్నావు అనుకోండి x అడ్డు వస్తుంది. అందువల్ల అలా ఇంటిగ్రేషన్ పాసిబుల్ కాదు కాబట్టి మనం ఇక్కడ ఒక మెథడ్స్ నేర్చుకున్నాం. ఆ మెథడ్స్ ఏంటంటే వేరియబుల్ సెపరబుల్ అండ్ ఎగ్జాక్ట్ అండ్ నాన్ ఎగ్జాక్ట్ అండ్ లీనియర్ అండ్ బెర్నౌల్లీ. ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకుందాం అంటే వేరియబుల్ సెపరబుల్ గురించి మాట్లాడుకుందాం. వేరియబుల్ సెపరబుల్. సార్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఎలా అప్లై చేస్తాం, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి అప్లై చేస్తామంటే బాగా గుర్తుపెట్టుకోండి, మనకి ఇచ్చిన క్వశ్చన్స్లో ఏదైతే ఈ ఫార్మేట్లో ఉంటుందో dy/dx ఈజ్ ఈక్వల్ టు f(x ఇంటూ g)y ఫార్మేట్లో ఉంటుందో ఆ టైప్ ఆఫ్ సమ్స్కి మనం ఏం అప్లై చేస్తామంటే వేరియబుల్ సెపరబుల్ అప్లై చేస్తాం. సింపుల్ అండి, వేరియబుల్ సెపరబుల్ అంటే వేరియబుల్స్ ఏముంటాయి ఇక్కడ జనరల్గా x and y అనే 2 వేరియబుల్స్ ఉంటాయి. వాటిని సెపరబుల్ అంటే ఏం చేయాలి, సెపరేట్ చేయాలి. సెపరేట్ చేయాలంటే ఎలా ఉండాలి, సెపరేట్ చేయడానికి వీలుగా ఉండాలి. ఈ మెథడ్ అప్లై చేయాలంటే నువ్వు ఎప్పుడైతే వేరియబుల్ సెపరేట్ చేయడానికి వీలుగా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి f(x) ఫంక్షన్ ఆఫ్ x అంతా ఒక చోట, పక్కన g(y) ఫంక్షన్ ఆఫ్ y అంతా ఒక చోట ఉంది. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఈ dx నీ సైడ్కి g(y) నీ సైడ్కి తీసుకొచ్చాను అనుకోండి, వైలన్నీ ఒక చోట ఉంటాయి, ఎక్స్లన్నీ ఒక చోట ఉంటాయి. సో వైలన్నీ ఒక చోట ఉన్నప్పుడు విత్ రెస్పెక్ట్ వైతో ఇంటిగ్రేషన్ చేయడం పాసిబులే కదా, పాసిబులే. ఎక్స్లన్నీ ఒక చోట ఉన్నప్పుడు విత్ రెస్పెక్ట్ ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేయడం కూడా పాసిబులే కదా, పాసిబులే. సో అలాంటప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తాను అయిపోతుంది. ఇక్కడ ఏ మెథడ్ ఉండదు నాన్న, జస్ట్ డైరెక్ట్ మెథడ్. ఏంటది, అది వేరియబుల్స్ని ఎక్స్చేంజ్ చేయడానికి అవకాశం ఉందా లేదా, అంటే ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి మార్చడానికి ఛాన్స్ ఉందా లేదా, ఉంది. సో దెన్ వీ కెన్ అప్లై డైరెక్ట్లీ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. అప్లై చేసి ఇంటిగ్రేషన్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లారిటీ చూడండి.
నాన్న చూడండి వేరియబుల్ సెపరబుల్ పోనీ పాయింట్స్ మీద గుర్తుపెట్టుకోండి ఏమేమి పాయింట్స్ ఉండాలంటే నాన్న dy/dx ఈజ్ ఈక్వల్ టు ఏ ఫార్మేట్లో ఉండాలంటే f(x) ఇంటూ g(y) లేదా ఇంకొకసారి ఇలా కూడా ఉండొచ్చురా dy/dx ఈక్వల్ టు f(x)/g(y) అంటే ఫంక్షన్ ఆఫ్ వైని ఇంకా బాగా చెప్పాలంటే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్లన్నీ ఒకచోట మూట కట్టి ఫంక్షన్ ఆఫ్ వైలన్నీ అంటే వై యొక్క టర్మ్స్ అన్నీ కూడా ఒకచోట మూట కట్టి అవకాశం ఉంటే అప్పుడు మనం ఏం అప్లై చేస్తామన్నా వేరియబుల్ సెపరబుల్ అప్లై చేస్తాం. ఎలా అప్లై చేస్తాం సార్ అంటే అందులో ఫస్ట్ స్టెప్ ఇలా ఎప్పుడైతే కనిపిస్తుందో నౌ సెపరేటింగ్ ద వేరియబుల్స్, నౌ సెపరేటింగ్ ద వేరియబుల్స్. నాన్న సెపరేటింగ్ ద వేరియబుల్స్ అంటే ఏంటి? ఎక్స్లన్నీనేమో డిఎక్స్ దగ్గరికి వచ్చేస్తాయి, వైలన్నీనేమో డివై దగ్గరికి వచ్చేస్తాయి. సో అలా వచ్చేసి అనుకోండి ఇప్పుడు ఎంత అయింది నాన్న డివై పక్కనేమో జిఎఫ్వై వస్తుంది ఈక్వల్ టు f(x) ఎక్కడ వస్తుంది డిఎక్స్ దగ్గరికి వచ్చింది. డిఎక్స్ ఎప్పుడు కూడా న్యూమరేటర్లో ఉండాలి, కింద ఉంటే ఇంటిగ్రేషన్ చేయడం కాదు. ఆ తర్వాత స్టెప్లో ఏం చేస్తానంటే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. అలా ఇంటిగ్రేషన్ చేశాను అనుకోండి g(y) dy ఈక్వల్ టు ఇంటిగ్రల్ f(x) dx ప్లస్ c. ఇంటిగ్రేషన్ చేసేప్పుడు మీ సార్ చిన్నప్పుడు అదే ఇంటర్మీడియట్లో ఉండగా ఫార్ములాస్ బై హెడ్ చేంజ్ ఉంటారు. sin x ఇంటిగ్రేషన్ మైనస్ cos x ప్లస్ c, tan x ఇంటిగ్రేషన్ log secant x ప్లస్ c అంటుంటే ఎందుకు ఆయన పదే పదే అలా చెప్తారు అనిపిస్తుంది. c యాడ్ చేస్తాం ఇంటిగ్రేషన్ చేసి ప్రతిసారి. ఆ cనే ఆర్బిట్రరీ కాన్స్టెంట్ అంటాం. ఆ c ఏ సొల్యూషన్లో అయితే ఉంటుందో ఆ సొల్యూషన్ జనరల్ సొల్యూషన్ అంటారని కూడా చెప్పాను. ఓకేనా? సో ఇలాగా మనం ఒక ఈక్వేషన్కి చాలా సింపుల్ సొల్యూషన్ కట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి నాన్న ఏమనుంది dy/dx ప్లస్ √1 - y² అదే 1 - x² = 0. కావాలంటే చూడండి వైలన్నీ పైన ఉన్నాయి, ఎక్స్లన్నీ కింద ఉన్నాయి. అంటే ఎక్స్లన్నీ ఒక ఫ్లోర్లోని వైలన్నీ ఒక ఫ్లోర్లోనే ఉన్నాయి. సో ఇక్కడ ఏం అప్లై చేయొచ్చు? వేరియబుల్ సెపరబుల్ అప్లై చేయొచ్చు. సో దానికోసం నేను ముందు ఏం చేయాలి dy/dx = నాన్న ప్లస్ అవతలకి వెళ్తే ఏమవుతుంది మైనస్. నాన్న √1 - y² ఎలా రాసుకోవచ్చా? √1 - y² √1 - x². స్ప్లిట్ చేసా. ఇప్పుడు చెప్పండి వైలన్నీ ఒక చోట ఎక్స్లన్నీ ఒక చోట రావడానికి ఛాన్స్ ఉంది కదా. ఏం చేస్తాను నౌ సెపరేటింగ్ ద వేరియబుల్స్. సెపరేటింగ్ ద వేరియబుల్స్. అప్పుడు ఏమైంది నాన్న dx ఇక్కడికి వస్తుంది, ఈ టర్మ్ ఇక్కడికి వస్తుంది. అంటే dy/√1 - y² ఈక్వల్ టు -dx/√1 - x². చూడండి వైలన్నీ ఒక చోట ఉన్నాయి, ఎక్స్లన్నీ ఒక చోట ఉన్నాయి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ పాసిబుల్. ఇంటిగ్రేషన్ చేయగలవా చేయలేవా అన్నది నీ సామర్థ్యం, నీ కెపాసిటీ, దాని ప్రాబ్లం కాదు. ఇంటిగ్రేషన్ రూల్స్ తగ్గట్టు మనం అప్లై చేసాం లేదా ఇప్పుడు చేయొచ్చు. ఎక్స్లన్నీ ఒక చోట వైలన్నీ ఒక చోట ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయొచ్చు. సో అప్లై చేస్తే ఇంటిగ్రల్ 1/√1 - y² dy ఈక్వల్ టు మైనస్ పక్కన పెడితే 1/√1 - x² dx ప్లస్ c. నాన్న 1/√1 - y² ఫార్ములా గుర్తుందా? sin inverse y. సో sin inverse y ఈక్వల్ టు మైనస్ sin inverse x ప్లస్ c. ఇది ఎవరికి వచ్చింది అనుకోండి ఎంత వద్దురా sin inverse x ప్లస్ sin inverse y ఈక్వల్ టు c ఈజ్ ద జనరల్ సొల్యూషన్. ఇస్ ద జనరల్ సొల్యూషన్. చూడండి ఎంత పెద్ద క్వశ్చన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజీగా సాల్వ్ చేస్తాం. ఎందుకు? అక్కడ ఎక్స్లన్నీ ఒక చోట వైలన్నీ ఒక చోట రాసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి. లేకపోతే ఈ మెథడ్ అప్లై చేయడం ఉండదు, వేరే మెథడ్కి వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇదిగో క్వశ్చన్ y × dy/dx ప్లస్ ఈజ్ ఈక్వల్ టు x × e⁻x² + y². సార్ ఇవి x² + y² పైన ఉంది సార్, దాన్ని స్ప్లిట్ చేయడం కుదరదు కదా, ఎక్స్లన్నీ ఒక చోట వైలన్నీ ఒక చోట లేవు సార్ అనిపిస్తుంది. బట్ ఒకసారి ట్రై చేద్దాం. నన్ను దీన్ని y × dy/dx ఈక్వల్ టు x ఇంటూ నన్ను e⁻x² + y² ఏమని రాసుకోవచ్చా? e⁻x² ఇంటూ e⁻y² అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఎప్పుడు చెప్పండి ఇదంతా కూడా ఏంటి ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, ఇది ఫంక్షన్ ఆఫ్ వై, కానీ ఈ సైడ్కి రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఈ dx ఈ సైడ్కి వస్తుంది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తానన్నా నౌ సెపరేటింగ్ వేరియబుల్స్. సో చేస్తే y ఇంటూ అంటే ఇక్కడికి వచ్చింది కాబట్టి e⁻y² కిందకు వచ్చింది ఇంటూ dy ఈక్వల్ ఈ dx ఎత్తలకి వెళ్ళిపోయింది అనుకోండి x ఇంటూ e⁻x² dx. ఓకే, ఇప్పుడు y అనే ఒక చోట x అనే ఒక చోట. సో ఖచ్చితంగా ఏం చేయొచ్చు? ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేయొచ్చు. సో ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను అనుకోండి. e⁻y² పైకి వెళ్తే ఎంత వద్దురా e⁻−y² ఇంటూ y ఇంటూ dy. దీనికి ఇంటిగ్రేషన్
ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రేషన్ ఎప్పుడైతే ప్లస్ చేసుకుంటావు. ఇప్పుడు చెప్పరా దీన్ని ఇంటిగ్రేషన్ ఎలా సాల్వ్ చేస్తావు అనేది నీ హెడేక్, నాది కాదు, నువ్వే చేయాలి. సో పోనీ నీ కోసం చెప్తా. జస్ట్ ఇక్కడ ఎప్పుడైనా సరే ఇంటిగ్రేషన్ చేసేప్పుడు నువ్వు మైండ్లో పెట్టుకో ఈ పవర్ ఆఫ్ ఎక్సే ఉండాలి లేదా ఈ పవర్ ఆఫ్ వైఏ ఉండాలి. అలా కాకుండా ఇంకేదున్నా వై కాకుండా వై స్క్వేర్ ఉన్నా వై క్యూబ్ ఉన్నా మైనస్ వై ఉన్నా మైనస్ వై స్క్వేర్ బై 2 ఉన్నా ఏదున్నా సరే అప్పుడు నువ్వు ఖచ్చితంగా సబ్స్టిట్యూషన్ మెథడ్లో వెళ్ళాలి. లేదా డైరెక్ట్గా దానికి సొల్యూషన్ లేదు, ఫార్ములా ఎప్పుడు చెప్పరు ఎవరు. సో ఇప్పుడు ఇక్కడ ఈ పవర్ ఆఫ్ వై ఉందా, ఈ పవర్ ఆఫ్ మైనస్ వై స్క్వేర్ ఉందా, మైనస్ వై స్క్వేర్ ఉంది. సో ఏం చేస్తానంటే మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ టీ అనుకుంటా. అప్పుడు దీని యొక్క డెరివేటివ్ ఎంత అవుతుంది నాన్న, మైనస్ 2y dy ఈజ్ ఈక్వల్ టు dt. కానీ నీ దగ్గర y dy ఉంది, అందువల్ల -2 నా సైడ్ పంపించాను అనుకోండి, y dy ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, dt బై -2. సో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయనా, ఇది ఎంత అవుతుంది, ఈ పవర్ ఆఫ్ t y dy అంటే dt బై -2 ఈక్వల్ టు. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉంది, అలా ఉండకూడదు, ఓన్లీ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ వై ఉండాలి. అందువల్ల మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ యూ అనుకుందాం. అప్పుడు దీని యొక్క డెరివేటివ్ 2x dx ఈజ్ ఈక్వల్ టు du అవుతుంది. కానీ ఓన్లీ నా దగ్గర ఎక్స్ డిఎక్సే ఉంది, అందువల్ల 2 ఆ సైడ్ పంపిస్తాను అనుకోండి, ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు du బై 2. ఈ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయనా, ఎంత వచ్చింది, ఈ పవర్ టీ ఎక్స్ డిఎక్స్ అంటే du బై 2 ప్లస్ సి. నాన్న -1/2 బయటకు వస్తుంది, ఇంకెంత ఉంది, ఈ పవర్ టీ ఉంది, ఈ పవర్ టీ కానీ ఈ పవర్ సంథింగ్ కానీ ఇంటిగ్రేషన్ ఎంత డైరెక్ట్గా ఈ పవర్ టీయే కదా. సో ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇది 1/2 బయటకు వస్తుంది. ఓకే, దీన్ని యూ అనుకున్నాం కదా నాన్న, ఈ పవర్ ఆఫ్ యూకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఆఫ్ యూఏ ప్లస్ సి. నన్ను అబ్జర్వ్ చేయి, ఈ -1/2 ఉంది కదా, అది ఇవతలకు వచ్చేసింది అనుకో, అంటే 1/2 క్యాన్సిల్ అయింది అనుకో, ఎంత వస్తుంది, 2c అని వస్తుంది. 2 ఇక్కడ క్యాన్సిల్ ఇక్కడ చేసానంటే ఇక్కడ 2 ఎల్సిఎం వచ్చేస్తుంది, అంటే 2c. సి అయినా కాన్స్టెంటే 2c అయినా కాన్స్టెంట్, అందువల్ల 2 మామూలుగా సి కింద రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎంత వచ్చింది నాన్న, మైనస్ ఈ పవర్ టీ ప్లస్ ఈ పవర్ ఆఫ్ యూ సారీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ యూ ప్లస్ సి. నన్ను ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేద్దాం. అంతకంటే ముందు దీన్ని కూడా సైడ్ తీసుకొచ్చాను అనుకోండి, ఎంత అవుతుందా, ఈ పవర్ టీ ప్లస్ ఈ పవర్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు సి. ప్లస్ సి అయినా మైనస్ సి అయినా కాన్స్టెంటే, అందులో సి దగ్గర వచ్చేవాడికి అరే సార్ 2c వస్తే సి వేసారు, అయ్యో 3/2 సి వస్తే సి వేసారు, ప్లస్ సి వస్తే మైనస్, ఏం పట్టించుకోకండి, సి ఈజ్ ద కాన్స్టెంట్, ఏం చేసినది కాన్స్టెంట్, అది మారదు. ఓకేనా, సో అలా ఉంచండి. ఇప్పుడు సింప్లిఫై చేయనా, ఈ పవర్ ఆఫ్ టీ అంటే ఎంత అనుకున్నావు నువ్వు, -y² ప్లస్ ఈ పవర్ ఆఫ్ y స్క్వేర్ ఈ పవర్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్. సో జస్ట్ ఇంటిగ్రేషన్ చేయడం, ఇదంతా ఇంటిగ్రేషన్ చేయడమే. నీకు ఇంటిగ్రేషన్ చేయడం ఎంత బాగా వస్తే అంత ఈజీగా సొల్యూషన్ వచ్చేస్తుంది. ఓకేనా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అదేంటి సార్ మొత్తం అంతా ఏది పెడితే mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉంది, మీరు ఏమన్నారు dy బై dx ఈజ్ ఈక్వల్ టు f(x) ఇంటూ g(y) ఫార్ములేట్లో ఉంటేనే కదా అప్లై చేయాలన్నారంటే, స్టార్టింగ్లో అలాగే చెప్తాం. వన్స్ నువ్వు మెథడ్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం టఫ్ సమ్స్ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ నువ్వు చూడాల్సింది x అన్నీ ఒక చోట y అన్నీ ఒక చోట రాయడానికి ఛాన్స్ ఉందా లేదా, అది ఒకటి చూడు. నాన్న ఇక్కడ చూడు, 3e⁻x dx ఉంది, అక్కడ ఓన్లీ ఏముండాలి, ఎక్సే ఉండాలి. సో tan y అడ్డు ఉంది, ఇప్పుడు tan y పంపించేద్దాం. అలాగే ఇంకో ఇక్కడ sec² dy ఏమడ్డు వచ్చింది, 1 e⁻x. సో 1 e⁻x ఈ సైడ్ తీసుకొచ్చారు. నేను ఏం చేస్తానంటే 1 e⁻xతో మొత్తం ఈక్వేషన్ డివైడ్ చేశాననుకోండి, ఏమవుతుంది, 3e⁻x బై 1e⁻x. ఓకే, ఇక్కడ ఎంత వస్తుంది నాన్న, ఆ టర్మ్ పోతుంది, ఏదైతే 1 e⁻x ఉన్నదో ఆ టర్మ్ పోతుంది. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ tan yతో డివైడ్ చేస్తాను అనుకోండి, ఇక్కడ tan y పోయి tan y ఎక్కడ వస్తుంది, దీని కింద వస్తుంది. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది, ఓన్లీ dx ప్లస్ sec² y బై tan y dy ఈజ్ ఈక్వల్ టు 0. సో చూడండి, ఇప్పుడు ఎక్స్లన్నీ ఒక చోట వైలన్నీ ఒక చోట రాసానా, జస్ట్ ఏం చేశాను నాన్న, ఇక్కడ tan y ఉంది, ఉండకూడదు, సో డివైడ్ చేస్తా. అప్పుడు tan y పోయింది, tan y దీని కింద వచ్చింది. ఇక్కడ 1 e⁻x ఉంది, ఉండకూడదు, సో డివైడ్ చేస్తే 1 e⁻x ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు చెప్పండి, ఎక్స్లన్నీ ఒక చోట ఉన్నాయి, వైలన్నీ ఒక చోట ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇంటిగ్రేషన్ అని బోత్ సైడ్ చేయొచ్చా. సో చేసే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ అని బోత్ సైడ్స్ చేస్తాను అనుకోండి, ఏమొస్తున్నా 3 కాన్స్టెంట్ బయట రాసుకున్నాను అనుకో, e⁻x బై 1 e⁻x dx ప్లస్
నన్ను సీకెండ్ స్క్వేర్ వై బై ట్యాన్ వై డివై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఏమొస్తుందా సి వస్తుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ వేసుకున్నాను. నన్ను చూడండి 1కి డెరివేటివ్ ఎంత 0, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఎంత ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సరిగ్గా చెప్పు 1కి డెరివేటివ్ పైన ఉంది, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ కూడా ఉంది, కానీ మైనస్ ఉంది. మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో అక్కడ ఎంత ఉంది ప్లస్ ఉంది. అందుకే నేను ఏం చేస్తానంటే -3 బయట వేసుకుని మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ లోపల వేసుకుంటా, అంటే మైనస్తో మల్టిప్లై డివైడ్ చేస్తాను అంతే. సో 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ dx ప్లస్ సీకెండ్ స్క్వేర్ వై tan y dy ఈజ్ ఈక్వల్ టు సి. ఎందుకంటే tan y డెరివేటివ్ ఎంత నాన్న సీకెండ్ స్క్వేర్ ఎక్స్, tan x డెరివేటివ్ ఎంత సీకెండ్ స్క్వేర్ ఎక్స్. సో పైన ఉంది, అది ఇబ్బంది లేదు. ఇప్పుడు చెప్పండి -3 లాగ్ తెలుసు కదా, 1 మైనస్ కింద ఫంక్షన్ ఉండి పైన దాని డెరివేటివ్ ఉంటే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వేసుకోవాలి. ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ వాల్యూ ఎంత లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు చెప్పండి 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ tan y డెరివేటివ్ పైన ఉంది కాబట్టి లాగ్ tan y ఈజ్ ఈక్వల్ టు సి. సిని కాన్స్టెంటే కదరా, సి కింద ఎంచుకోవడం ఎందుకు, లాగ్ సి అని రాసుకుందాం. మన కన్వీనియంట్. సికి సి క్యూబ్ పెట్టుకోవచ్చు, సికి సి స్క్వేర్ పెట్టుకోవచ్చు, సి ఉంటే సి కింద ఉంచుకోవచ్చు, అది ఏదైనా పర్లేదు. ఎందుకంటే ఏం చేసినా కాన్స్టెంట్ కిందే మారుతుంది. ఆ కాన్స్టెంట్ పెట్టుకున్న పేరే సి. ఓకేనా. ఇప్పుడు నన్ను చూడండి, లాగ్లో ఎప్పుడైనా ముందు ఉందనుకో అది ఎక్కడికి వెళ్తుంది అంటే పవర్లోకి వెళ్తుంది. అంటే ఏమవుతుంది నాన్న లాగ్ 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ హోల్ క్యూబ్, అది కూడా చెప్పాలంటే మైనస్ హోల్ క్యూబ్ ఇంటూ ప్లస్ లాగ్ tan y ఈక్వల్ టు లాగ్ సి. నాన్న లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ ఏబి తెలుసు కదా. సో అప్లై చేశాను అనుకోండి, లాగ్ 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ -3 ఇంటూ tan y ఈజ్ ఈక్వల్ టు లాగ్ సి. బోత్ సైడ్స్ లాగ్ ఉందిరా, తీసేసాను అనుకోండి ఇంకెంత ఉంటుంది నాన్న 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ -3 ఇంటూ tan y ఈక్వల్ టు సి. నాని 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ -3 ఉంది, అవతలకి వెళ్తానంటే హోల్ పవర్ ఆఫ్ 3 అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది నాన్న tan y ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ హోల్ క్యూబ్. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్, వెరీ ఇంపార్టెంట్ సొల్యూషన్ కూడా. ఓకే, ఇలా చేసేస్తాం. వేరియబుల్ సెపరబుల్ అనేది చాలా సింపుల్ రా, బట్ నీకు ఇంటిగ్రేషన్ కంపల్సరీ రావాలి. లేకపోతే ఇంటిగ్రేషన్ వీడియో చేసా, అది ఒకసారి చూసేయండి. ఇంటిగ్రేషన్ చేయకుండా ఇవి చేసేద్దాం నేర్చేసుకుందాం అంటే పని అవుతుంది, ముందే చెప్పేస్తున్నారు. ఈ చాప్టర్ అస్సలు పని అవుతుంది. సగానికి 80% ఆర్ 70% ఇంటిగ్రేషనే, రిమైనింగ్ 30% మాత్రమే హౌ కెన్ అప్లై, మనం ఎలా అప్లై చేస్తాం అనేది ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. ఓకే నాన్న చూడండి, dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 2 log x ప్లస్ 1 బై సైన్ వై ప్లస్ వై కాస్ వై. సింపుల్గా చూడండి, వైలన్నీ ఒక చోట ఉన్నాయి, ఎక్స్లన్నీ ఒక చోట ఉన్నాయి. సో వైలు ఇక్కడ, ఎక్స్ ఇక్కడ, వేరియబుల్ సెపరబుల్ చేసాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసేసాను. సో సైన్ వైకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ వై, వై కాస్ వై ఉంది, వై కాస్ వైకి ఇంటిగ్రేషన్ ఫార్ములా అప్లై చేస్తా. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఉంటుంది కదా నాన్న, ఎలాగా అక్కడ ఏం కనిపిస్తుంది వై కాస్ వై డివై కనిపిస్తుంది నాన్న. దీన్ని నేను యూ అనుకుంటా, దీన్ని నేను వి డాష్ అనుకుంటా. సో ఫార్ములా గుర్తుందారా, ఇంటిగ్రల్ యూవి డాష్ ఈజ్ ఈక్వల్ టు యూవి మైనస్ యూ డాష్ v1 ప్లస్ యూ డబల్ డాష్ v2. ఇది షార్ట్ కట్ రా, ఎంసెట్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటుంది. సో దాని ప్రకారం యూని యూ కింద ఉంచా. వి అంటే ఏంటి కాస్ వైకి ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదురా, ఒక దాన్ని యూ అనుకుంటే రెండోది ఏమని చేయాలంటే వి డాష్ అనుకోవాలి. వై కింద ఉంచు, కాస్ వైకి ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి. కాస్ వైకి ఇంటిగ్రేషన్ చేస్తే సైన్ వై మైనస్ పెట్టు, వైకి డెరివేటివ్ చేయి 1. అగైన్ లోపల సైన్ వై ఉంది కదా, దానికి ఇంటిగ్రేషన్ చేయి మైనస్ కాస్ వై. అగైన్ దీనికి 1కి డెరివేటివ్ చేయి, 1కి డెరివేటివ్ చేస్తే ఎంత అవుతుంది 0, అందువల్ల ఆపేయండి. అండ్ ఇంకా ఈ స్టెప్తో ఆగిపోతుంది. అంటే ఏంటి, ఏదైతే యూ అనుకున్నావో దాన్ని అలా డెరివేటివ్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తావు, దాని పక్కన దానికి ఇంటిగ్రేషన్ వేసుకుంటూ వెళ్తావు. డెరివేటివ్ చేయగా ఏదో టైంలో 0 అయిపోతుంది, అక్కడతో స్టాప్ చేస్తావు. సో అలా సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది. అలాగే ఎక్స్ లాగ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఫార్ములా గుర్తుందా, ఏం చేయాలి x² log x బై 2 మైనస్ x² బై 4 వేసేసాను. లేదా ఐలైట్ మెథడ్ అప్లై చేస్తాం మనం. ఐలైట్ మెథడ్ ఎలా అప్లై చేస్తానన్నా, ఇంటిగ్రల్ x log x dx ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, u ఈజ్ ఈక్వల్ టు log x అనుకోవాలి, ఎందుకంటే ఐలైట్లో ముందు అదే వస్తుంది. v డాష్ ఈజ్ ఈక్వల్ టు x అనుకుంటాను. u డాష్ ఎంత అవుతుందన్నా 1/x, v ఎంత అవుతుందిరా x² బై 2. ఫార్ములా ప్రకారం ఫస్ట్ ఇది వస్తుంది. అంటే ఫార్ములా ఏంటి, uv డాష్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్గా ఉన్నాడు ఫార్ములా uv మైనస్ ఇంటిగ్రల్ vu డాష్. సో అప్లై చేశాను అనుకోండి, uv అంటే x² బై 2 ఇంటూ log x, ఇదిగో మైనస్
వి అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ యూ డాష్ అంటే 1/x డిఎక్స్. నేను ఈ ఎక్స్ స్క్వేర్ పోయింది అనుకో ఇంకెంత ఉంటుంది x/2 ఉంటుంది. 1/2 బయటకు వచ్చింది అనుకో ఎక్స్ ఉంటుంది. ఎక్స్కి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2 ఆల్రెడీ 1/2 ఉందా అందుకే x స్క్వేర్ బై 4 అది వేస్తాం. సో సింప్లై చేస్తే ఓన్లీ ఎక్స్ ఉంది దానికి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఫైనల్గా ఆన్సర్ ఎంత వచ్చింది. అలాగే అక్కడ చూడండి dy/dx ఈజ్ ఈక్వల్ e పవర్ ఆఫ్ x మైనస్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ e పవర్ ఆఫ్ మైనస్ వై. నన్ను దీన్ని ఏమని రాసుకున్నాను e పవర్ ఆఫ్ x ఇంటూ e పవర్ ఆఫ్ మైనస్ వై అని రాసుకున్నా. రెండిట్లోని e పవర్ ఆఫ్ మైనస్ వై ఉంది కామన్ తీసా. e పవర్ ఆఫ్ మైనస్ వన్ వై దగ్గరికి దీన్ని dx దగ్గర తీసుకెళ్ళిపోయా ఎంత వచ్చింది. సో ఇంటిగ్రేషన్ చేస్తే ఫైనల్ ఆన్సర్. అందులో ఏముంది నాన్న. సో చాలా అంటే చాలా సింపుల్ వేరియబుల్ సెపరబుల్. ఇది ఇంకో పెద్ద క్వశ్చన్ కూడా ఇచ్చేసా. y మైనస్ ఎక్స్ ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ వై స్క్వేర్ ప్లస్ dy/dx. ఇప్పుడు మొత్తం సింప్లై చేస్తా ఏతో మల్టిప్లై చేసి dy/dxలో ఒక చోట రాసుకున్నాను. ఇది యువతలకు వచ్చింది అంటే ఎంత అయింది నాన్న. ఎప్పుడైతే ఇది యువతలకు వచ్చిందో x ప్లస్ a ఇంటూ dy/dx. ఓకే ఇప్పుడు ఇదంతా ఎక్స్లో ఇవన్నీ వైలు కాబట్టి వైని ఇక్కడికి ఎక్స్ని ఈ సైడ్కి తీసుకొచ్చాను అనుకో dy/y మైనస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు dx ఇక్కడికి వచ్చింది dx/x ప్లస్ a. ఇంటిగ్రేషన్ అని బోత్ సైడ్ చేస్తా. నాని ఇది ఇంటిగ్రేషన్ పాసిబుల్ కాదు అందుకే y కామన్ తీసాను. కామన్ తీసిన తర్వాత మరి ఇది ఏం చేస్తాం సార్ ఇంటిగ్రేషన్ చేయడం కుదరదు కదా అంటే నేను ఇక్కడ ఒక స్టెప్ చేస్తాను చాలా జాగ్రత్తగా చూడండి. 1/y ఇంటూ 1 మైనస్ ay ఉంది కదా నేను దాన్ని ఏం చేశానంటే a/ay 1 మైనస్ ay అని రాసుకున్నా. పైన కింద ఏతో మల్టిప్లై చేస్తా. నన్ను ఏ బయటకు వచ్చేసింది అనుకోండి ఏ అనేది బయటకు వచ్చింది అనుకో సరిగ్గా అబ్జర్వ్ చేయి. ఇది నీకు గుర్తుందా. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేస్తాను అనుకో అంటే ఇలాగా నేను పార్షియల్ ఫ్రాక్షన్ చేస్తున్నాను షార్ట్కట్లో 1 ప్లస్ 1 మైనస్ ay అని రాస్తాను అనుకోండి. ఇది ఎక్కడికి వస్తుంది నాన్న ఇక్కడికి వస్తుంది 1 మైనస్ ay. ఇది ఎక్కడికి వస్తుంది ఇది ఎక్కడికి వస్తుంది ప్లస్ ay మైనస్ ay పోయి ఇంకేం పెడుతుంది 1 అంటే దీనిని నేను ఇలా రాసుకోవచ్చు. సో రాసిన తర్వాత ఇంకో ఈ ఏ క్యాన్సిల్ ఈ ఏ ఇతలకు వస్తుంది చూడండి అన్న 1/y ఉంది 1/y కింద ఇంటిగ్రేషన్ log y 1కి డెరివేటివ్ 0 ayకి డెరివేటివ్ a. సో పైన ఉంది మైనస్ లేదు సో మైనస్ పెట్టుకున్నా. సో కింద డెరివేటివ్ పైన ఉంది కాబట్టి log 1 మైనస్ ay ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి x ప్లస్ a పైన 1 ఉంది xకి డెరివేటివ్ ఎంత 1 aకి డెరివేటివ్ ఎంత 0. సో కింద డెరివేటివ్ పైన ఉంది కదా సో దానికి log x ప్లస్ a. ఇన్ని లాగులు ఉంటే అది ఒక్కదానికి కాన్స్టెంట్ మాత్రం ఎందుకు ఉంచాలి దానికి కూడా లాగ్ పెట్టేసారు log c. సింప్లై చేస్తే log a ప్లస్ b అంటే ఇలా రాసుకున్నాను. ఇది log a మైనస్ log b అంటే log a బై b వేసాను. సో లాగు క్యాన్సిల్ అయిపోయింది. y బై 1 మైనస్ ay ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ x ప్లస్ y. ఓన్లీ y కావాలంటే c ఇంటూ x ప్లస్ a ఇంటూ 1 మైనస్ ay. ఇది వేరియబుల్ సెపరబుల్లో టఫెస్ట్ సమ్ లాంటిది. సో చేస్తాం ఇదే వచ్చేసిందంటే నీకు ప్రతి క్వశ్చన్కి వచ్చేస్తుంది అని అర్థం. ఓకే అండ్ నెక్స్ట్ కొంచెం ఎక్కువ నేర్చుకుందాం అన్నాడు. అర్రే dy/dx ఈజ్ ఈక్వల్ టు 4x ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది. ఇక్కడ జనరల్గా మనం నేర్చుకున్న దాని ప్రకారం ఎక్స్లన్నీ ఒక చోట వైలన్నీ ఒక చోట ఉంది. కానీ ఇక్కడ చూడండి 4 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 అంటే ఎక్స్ని వైని కలిపేసి దాన్ని హోల్ స్క్వేర్ చేస్తాడు అంటే ఏంటి మూట 3 వేస్తాడని అర్థం. స్క్వేర్ నుంచి బయటకు వచ్చిందనుకో ఎక్స్ని వైని వేడి చేయడం మన వల్ల కాదు. మరి అలాంటప్పుడు వేరియబుల్ సెపరబుల్ ఎలా అప్లై చేస్తాం సార్ అనే క్వశ్చన్ వేసుకున్నాం అనుకోండి. ఎప్పుడైనా సరే ఎక్స్ అండ్ వైలు పవర్ 1లో ఉన్నట్టు అంటే 4x పవర్ ఎంత 1 కదా ప్లస్ 5 పవర్ ఎంత 1 కదా ఇలా ఉన్నప్పుడు దాన్ని హోల్ స్క్వేర్ చేసినా దాన్ని మూట కట్టినప్పుడు నువ్వు జస్ట్ ఏం చేస్తావు అంటే ఆ లోపల ఏదైతే ఉందో అది మొత్తాన్ని సమ్ వేరే వేరియబుల్ అని రాసుకోండి. 4x ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సమ్ వేరియబుల్ t. ఎప్పుడైతే అలా హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ హోల్ రూట్ సైన్ ఆఫ్ అలా పెట్టినప్పుడు ఇలా చేయాలన్నమాట. సో దీనికి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు 4x డెరివేటివ్ ఎంత అవుతుంది నాన్న 4 ప్లస్ వైకి డెరివేటివ్ ఎంత అవుతుంది dy/dx ప్లస్ 1కి డెరివేటివ్ ఎంత అవుతుంది 0 ఈజ్ ఈక్వల్ టు టీకి డెరివేటివ్ ఎంత అవుతుంది dt/dx. నీకు ఓన్లీ dy/dx ఉంది అక్కడ. సో dy/dx ఈజ్ ఈక్వల్ ఎంత నాన్న dt/dx ప్లస్ 4 యువతలకి వెళ్తే -4. సో ఈ వాల్యూని తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయనా. ఇది 1 అనుకున్నాను అనుకోండి ఫ్రమ్ 1 ఏం చెప్పచ్చురా dy/dx అంటే dt/dx మైనస్ 4 ఈక్వల్ టు 4x ప్లస్ వై ప్లస్ 1 ఏమని రాసుకోవచ్చురా t అనుకోవచ్చు. దాన్ని స్క్వేర్ చేస్తే t స్క్వేర్. ఇప్పుడు -4 ఆ సైడ్కి వెళ్ళిపోయింది అనుకోండి dt/dx ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్ ప్లస్ 4. నేను ఒక మాట చెప్పు క్వశ్చన్ మొత్తం మీద పైన అంతా మర్చిపోండి. ఇక్కడ చూడండి ఏం కనిపిస్తుంది dt/dx కనిపిస్తుంది. ఒక చోట ఏముంది t ఉంది. అదే ఎక్స్ లేదు అన్నీ ఓన్లీ టీలు ఉన్నాయా అంటే టీలన్నీ ఒక చోట రాసుకోవడానికి ఎక్స్లన్నీ ఒక చోట రాసుకోవడానికి ఛాన్స్ ఉంది కదా. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తా అంటే నౌ సెపరేటింగ్ ద వేరియబుల్స్ అంటే ఇందాక వేరియబుల్ సెపరేబుల్ పని అవ్వదు కానీ ఇప్పుడు అవుతుంది.
రాస్తాను అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుందిరా dt బై టీ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ అక్కడ ఏమీ లేదు అంటే అది ఓన్లీ dx అంటే టీ స్క్వేర్ ప్లస్ 4 ఇక్కడికి dx ఇక్కడికి వెళ్ళింది. సో ఇప్పుడు ఏం చేస్తారు ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. సో చేస్తే 1 బై టీ స్క్వేర్ ప్లస్ 4 dt ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx. నేను 1 బై టీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటిగ్రేషన్ గుర్తుందా? ఫార్ములా గుర్తులేదా? ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ dx కనిపిస్తే దాన్ని 1 బై ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అని కూడా రాసుకుంటాం. సో దాని ప్రకారం ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది. 4 అంటే 2 స్క్వేర్. సో చెప్పండి 1 బై 2 tan ఇన్వర్స్ టీ బై 2 ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx అంటే ఇంటిగ్రల్ డెరివేటివ్ పోతుంది, ఓన్లీ ఉంటుంది ఎక్స్ ప్లస్ సి. సో ఆన్సర్ ఎంతనా 1 బై 2 tan ఇన్వర్స్ టీ అంటే ఎంతమ్మా 4x ప్లస్ y ప్లస్ 1 బై 2 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి. ఇది జనరల్ సొల్యూషన్. అంటే జస్ట్ అది వేరియబుల్ సెపరబుల్లో లేదు, బట్ ఏదైతే చిన్న సబ్స్టిట్యూషన్ చేస్తానో ఆటోమేటిక్గా ఎందులో వెళ్ళిపోయింది వేరియబుల్ సెపరబుల్లోకి వెళ్ళింది, అప్లై చేస్తాను. ఓకే అండ్ నెక్స్ట్ నేను చూడండి dy బై dx ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ వై. కాస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ వై ఇది ఇచ్చాడ్రా. సో మీరేం చేస్తారంటే ఇక్కడ మీకంటూ ఒక హోంవర్క్ ఉండాలి కాబట్టి లెట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు టీ అనుకోండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు టీ అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుందని దీన్ని డెరివేటివ్ చేస్తాను అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు ఎంత చేయాలి ఎక్స్తోనే చేయాలి. సో ఎక్స్ డెరివేటివ్ 1 వైకి డెరివేటివ్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు dt బై dx. నాకు ఓన్లీ dy బై dx ఉంది. సో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తాను అనుకో dy బై dx ఈజ్ ఈక్వల్ టు dt బై dx మైనస్ 1 ఇవన్నీ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయాలి. దీన్ని 1 అనుకోండి. సో 1 అనుకుంటే ఎంత అవుతుంది నాన్న dt బై dx మైనస్ 1 ఈక్వల్ టు కాస్ టీ ప్లస్ సైన్ టీ. నాన్న మైనస్ 1 కూడా అవతలకి వెళ్ళిపోయింది అనుకోండి ప్లస్ 1 అయిపోద్ది. అంటే ఇప్పుడు ఎంత అయిందిరా dt బై dx ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ టీ ప్లస్ సైన్ టీ. ఇదేంటన్నా ఇక్కడ మైనస్ 1 ఆ సైడ్కి పంపిస్తే 1 ప్లస్ కాస్ టీ సైన్ టీ. ఇదంతా ఏంటి ఫంక్షన్ ఆఫ్ టీ అనా. సో ఫంక్షన్ ఆఫ్ టీ అనుకో టీలన్నీ ఒక చోట రాసుకుంటాం అంటే ఏమవుతుంది dt బై 1 ప్లస్ కాస్ టీ ప్లస్ సైన్ టీ 1 ప్లస్ కాస్ టీ ప్లస్ సైన్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది నాన్న dx ఉంది. సో ఈ అన్ని టీలు ఇదంతా ఎక్స్లో ఏం పాసిబుల్ అవుతుంది ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ పాసిబుల్ అవుతుంది కాబట్టి ఇంటిగ్రేషన్ చేసానన్న. ఇంటిగ్రేషన్ చేస్తాం మనకు ఎంత అవుతుంది 1 ప్లస్ కాస్ టీ ప్లస్ సైన్ టీ dt 1 ప్లస్ కాస్ టీ ప్లస్ సైన్ టీ dt ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది నాన్న ఇంటిగ్రల్ dx ఉంది. దాని పక్కన ఏం పడాలి ప్లస్ సి. సో అది ఇంటిగ్రేషన్. సో 1 బై 1 ప్లస్ కాస్ టీ ప్లస్ సైన్ టీ అనేది ఇంటిగ్రేషన్. మరి నీకు ఈరోజు అంటూ కొంచెం వర్క్ ఉండాలి కదా, నువ్వేం చేస్తావు అంటే దానికి జస్ట్ హోంవర్క్ ఆ వర్క్ చేసే. ఒకవేళ నీకు రాలేదు అనుకోండి నేను ఎలాగో నోట్స్ ప్రొవైడ్ చేస్తాను కదా అందులో ఆన్సర్ ఉంటుంది చూసి నేర్చుకో. బట్ నీకంటే ఇంటిగ్రేషన్ ఎంతవరకు గుర్తుంది అంటే ఆ టైప్ ఆఫ్ సమ్ చాలా ఇంపార్టెంట్ సమ్. ఆ సమ్ చాలాసార్లు చేస్తాం అది ఇవి మీరు ఇంటర్మీడియట్లో. సో చేసింది ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. గుర్తు తెచ్చుకోవాలనుకుంటే వచ్చేసిందంటే వెల్ అండ్ గుడ్, రాకపోతే నేను మళ్ళీ మీకు ఎలాగ చెప్తాను. ఓకే ఇది మీకు ఈ లేక కంటిన్యూషన్ అనేది మీకు సంబంధించిన హోంవర్క్. ఇది కాకుండా ఇంకో క్వశ్చన్ ఉంది dy బై dx మైనస్ ఎక్స్ ఇంటూ tan y మైనస్ ఎక్స్. అగైన్ ఇక్కడ సంథింగ్ ఉంది కదా దాన్ని టీ అనుకున్నాను. సింప్లై చేస్తే ఇంత వచ్చింది ప్లస్ 1 పోతే సో పంపించాను 1 బై టీ దాన్ని కాట్ టీ అనుకున్నాను ఎక్స్ dx. సో ఇంటిగ్రేషన్ చేస్తే కాట్ టీకి లాగ్ సైన్ టీ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2 అయిపోయింది. ఓకే సో సింపుల్గా తేల్చేస్తాం. ఇది కాకుండా మీకోసం ఒక 4 సమ్స్ హోంవర్క్ ఇవ్వడం జరిగింది. ఆ 4 సమ్స్ ప్లస్ ఇందాక అక్కడ వదిలేసాం కదా అదొకటి. ఇంకో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ మైనస్ వై ఉంది కదా దేన్ని టీ అనుకోవాలి అని అనుకోద్దునా. దీన్ని ఏం చేస్తారంటే మీరు సైన్ ఎక్స్ ప్లస్ వైని ఏమని రాసుకోవచ్చురా సైన్ ఎక్స్ కాస్ వై ప్లస్ కాస్ ఎక్స్ సైన్ వై అని రాసుకో. అలాగే సైన్ ఎక్స్ మైనస్ వైని ఏమని రాసుకోవచ్చురా సైన్ ఎక్స్ కాస్ వై మైనస్ కాస్ ఎక్స్ సైన్ వై. నన్ను అప్పుడు చెప్పండి ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ 2 కలిపితే 2 sin x cos y. కాస్లన్నీ వైలన్నీ ఒక చోట ఎక్స్లన్నీ ఒక చోట రాస్తే ఇంటిగ్రేషన్ చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే అంతే తప్ప ప్రతిదీ కాదు. ఇక్కడ మాత్రం అనుకోవాలి ఏమనుకోవాలి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు టీ అనుకోవాలి. అలాగే ఇక్కడ కూడా
ఓకే, ఈ రెండునేమో సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇవి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అంటే డైరెక్ట్గా వేరియబుల్ సెపరబుల్ అప్లై చేయొచ్చు. ఈ 4 సమ్స్ చేయండి, ఎందుకంటే మనం ఈ చాప్టర్లో నేర్చుకుంటున్న ఫస్ట్ మెథడ్ కదా, ఇది ఎంత బాగా వస్తే రిమైనింగ్ మెథడ్స్ మీద అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఎన్ని హోంవర్క్ ఇచ్చాను కదా, ఒకవేళ ఆయన తక్కువ ఇచ్చినా సరే నీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఆ టెక్స్ట్ బుక్లో ఏమైనా సమ్స్ ఉంటే అవి కూడా చేయండి. ఒకవేళ చేస్తున్నప్పుడు నీకు ఏమైనా డౌట్ వస్తే ఇంక కింద ఒక వాట్సాప్లో నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి పంపించండి, నాకు ఖాళీ ఉన్నప్పుడు ఏదో టైంలో మీకు ఆన్సర్ చేసి పెడతాను. ఓకేనా, సో బాగా చదవండి, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.